నా పేరు సింహాల మోహన్, మండల పార్టీ అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు చిన్నగొట్టిగిల్లు మండలంలో ఏడాదిగా జరుగుతున్నటువంటి అక్రమ కేసుల పైన ఈరోజు మేము దేనికైనా సిద్ధమవుతున్నాం. ఏ సవాళ్ళకైనా మేము సిద్ధమవుతున్నాం. ఏ చర్చకైనా మేము సిద్ధమవుతున్నాం. మీరు స్థలం చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే. ఈరోజు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో ప్రధానంగా ఒక 5 అంశాలను ప్రస్తావించారు. ఆ 5 అంశాలకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం, తగిన ఆధారాలతో వస్తాం, మీరు దాన్ని నిరూపిస్తే చాలు. ఇవేవి నిరూపణ కాకుండా, ఇవేవి మాట్లాడకుండా మీకేదో ప్రభుత్వం ఉందని, అధికారం ఉందని చెప్పనేసి కొంతమంది పైన, ప్రధానంగా మాజీ DCMS చైర్మన్ పైన విమర్శలు చేయడం. సహదేవరెడ్డి ఏదో రైతులకు అందరికీ సాయం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనే దాడి చేపిస్తున్నాడు అని చెప్పని కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు మంచిది కాదు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు ఏదైతే 5 అంశాలు తీసుకున్నారో ఆ 5 అంశాలకు సంబంధించినటువంటి రైతులు మీరు చెప్పిన చోటికైనా సరే, మేము చెప్పిన చోటికైనా సరే మీరు వస్తామంటే వాస్తవాలను అందరికీ వివరిద్దాం. చర్చకైనా సరే, ప్రమాణానికైనా సిద్ధమే. కాబట్టి మీరు దానికి సిద్ధం కావాలని చెప్పని ఈ సందర్భంగా మీడియా ద్వారా మీకు తెలియజేస్తాం. ఈ ఏడాది పాలనలో బాకరాపేట ఎస్ఐ గారు ప్రతి కేసులోన అక్రమంగా మా పార్టీకి సంబంధించినటువంటి రైతాంగం పైన కేసులు కట్టడం జరిగింది. బాధితులుగా స్టేషన్కి వెళితే వారికి ఏదైనా ప్రథమ చికిత్స చేయించి ఆసుపత్రికి పంపించాల్సినటువంటి ఇది కూడా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు. నిన్న మొన్న 2-3 రోజుల ముందు జరిగింది. బాలకృష్ణారెడ్డి, హరినాథ్ రెడ్డి వారికి ఉన్నటువంటి గాయాలు బాకరాపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స చేయించి 2 రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టుకొని 3వ రోజు గౌరవ కోర్టుకి తీసుకెళ్తే ఆ గౌరవ జడ్జి గారు కూడా ఇది చాలా అన్యాయం, మీరు ప్రైవేట్ కేసు వేయండి అని చెప్పని కూడా ఆ బాధితులకు చెప్పడం జరిగింది. ఇలాగా ఒకటి కాదు. అదేవిధంగా ఇది దొనకొండ సుబ్రహ్మణ్యం కూడా ప్రతి ఒక్కటి కూడా గాయపడి వచ్చినటువంటి వారి మీద కేసు, అక్రమ కేసు. ఎవరు కట్టేది? పోలీసులే. ఎస్ఐ గారు? ఎవరు? ఎస్ఐ గారు ఆధ్వర్యంలో జరిగేటువంటి పనులు ఇవన్నీ. ఏం పేరండి ఎస్ఐ గారు? రాఘవేంద్ర. కాబట్టి ఇప్పుడు మేము చెప్తున్నాం, మీరు పోలీసులకు ఒత్తాసు మా అధికారం ఉందని చెప్పని మీరు ఒత్తాసు పలకండి, మేము దానికైతే కాదనం. కాకపోతే న్యాయాన్ని చూడండి, ధర్మాన్ని చూడండి. మీరు రండి, మీరు ఎక్కడికి వస్తారు రండి. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూర్చొని ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నటువంటి రికార్డులు పరిశీలిస్తారా, లేకనంటే మా రైతులు తీసుకొచ్చేటువంటి రికార్డులను పరిశీలిస్తారా? దేనికైనా సరే సిద్ధమే. మీరు చర్చకి రండి. దీనికోసం మీరు చెప్పేటువంటి సమయము, టైం అన్నీ కూడా ఇస్తే మేము వస్తాం. ఎక్కడికి రమ్మని వస్తాం, ఆధారాలతో వస్తాం.